బ్లాగ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసినానండి. ఇవాళ వీడియోలో అయితే కన్నా కొరియన్ వాల్ సీక్రెట్ ఫేస్ వాష్ అండి. ఈ ఫేస్ వాష్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ఫేస్ వాష్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా. సో మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ కాస్ట్ అయితే ఉంది. సో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో అయితే కన్నా తెలుసుకుందాము. ఈ ఫేస్ వాష్ మనం యూజ్ చేయటం వల్ల ట్యాంగ్ రిమూవ్ అవుతుంది, అలాగే పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ ఏది ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అలాగే ఎక్కువ మనకి ఈ సమ్మర్లో ఉండేది ప్రాబ్లం ఏంటంటే సో ట్యాంగ్ అలాగే జిడ్డు మురికి అనేది ఎక్కువ అనేది ఉంటుంది. అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్నింగ్ బ్రైట్నింగ్ అనేది వచ్చిందండి ఈ ఫేస్ వాష్ మనం యూజ్ చేయటం వల్ల. సో లేట్ చేయకుండా ఈ ఫేస్ వాష్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. అలాగే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో వీడియో అయితే స్టార్ట్ చేసేది. సో ఫస్ట్ అయితే కన్నా మనం బియ్యం అయితే ఒక 2 స్పూన్లు అయితే తీసుకోవాలా. సో మనము రైస్ క్రీమ్ చేసుకోవడానికి అయితే కన్నా బియ్యం నానేసుకోవాలా. సో ఫేస్ వాష్కి అయితే కన్నా మనం నానేయకూడదు. ఫస్ట్ మనం బియ్యం అనేది తీసుకొని చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ బియ్యం అన్నీ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలా. సో మీకు ఇంకొక డౌట్ ఉండొచ్చు, మనము ఈ పౌడర్ లాగా చేసుకునే కన్నా బియ్యం పిండే వేయచ్చు కదా అని. సో మనం ఫ్రెష్గా ఈ మాదిరిగా బియ్యం అనేది మిక్సీ పట్టుకొని పౌడర్ తీసుకొని ఫేస్ వాష్ అనేది తయారు చేసుకుంటే అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మనం మిక్సీ పట్టిన బియ్యం పిండి అంతా కూడా జల్లెడ అనేది పట్టుకోవాలా. సో మొత్తం కూడా నేనైతే కానీ ఈ మాదిరిగా చిన్నది టీ ఫిల్టర్ ఉంటుంది కదా, అందులో అయితే జల్లెడ అనేది పడతా ఉన్నాను. మీరు మామూలు జల్లెడైనా తీసుకొని జల్లెడ పట్టుకోవాలా. బియ్యం పిండి బదులు మనం బియ్యం మిక్సీ పట్టుకొని ఈ బియ్యం పిండి అనేది వేసుకోవాలన్నమాట. సో ఈ బియ్యం పిండి అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే సోప్ బేస్ అనేది తీసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర సోప్ బేస్ లేదంటే కనుక మీరు వాడే సోప్ అయినా కొంచెం తీసుకోవచ్చు. అంటే 50 గ్రాములు అనేది లెక్క పెట్టుకోండి. సో 50 గ్రాములు అనేది తీసుకొని ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసుకొని చిన్న పెనుములో కానీ లేదంటే బౌల్లో కానీ వేసి పెట్టుకొని ఇక్కడ స్టవ్ పైన వచ్చేసి డేక్షాలో నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళు వేడైనాక మనం సోప్ వేసిన చిన్న పెనుము ఉంది కదా, ఆ పెనుము అయితే ఆ నీళ్ళ పైన పెట్టేసుకోవాలా. సోప్ మెల్ట్ అయ్యే లోపల మనము ఇక్కడ బియ్యం పిండి పట్టి పెట్టినాం కదా, ఇందులో వచ్చేసి రోజ్ వాటర్ ఒక 4 స్పూన్లు వేసేసుకొని అలాగే గ్లిజరింగ్ వచ్చేసి 1/4 టీ స్పూన్ అంత వేసుకొని బాగా మిక్సింగ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే సోప్ బేస్ అయితే మెల్ట్ అయిపోయింది చూడండి. సో మనము డబుల్ బాయిలింగ్లోనే ఈ సోప్ అనేది మెల్ట్ చేసుకోవాలా, డైరెక్ట్ మాత్రం అస్సలు మెల్ట్ చేసుకోకూడదు. సోప్ అంతా మెల్ట్ అయిపోయినాక మనం బియ్యం పిండి మిక్సింగ్ అనేది చేసి పెట్టాం కదా, అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలా. సో ఈ మనకి ఫేస్ వాష్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉండాలంటే ఇంకా కొద్దిగా ఒక్క 1/4 కప్పు అంతా నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఎక్కువ అయితే నీళ్ళు యాడ్ చేయకూడదు, 1/4 కప్పు అంతా నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలా. సో నేను ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా అన్నీ మీరు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి, దానికి మించి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. అప్పుడు మనకు పతలాగా అయిపోతుంది, ఫేస్ వాష్ మాదిరిగా ఉండదు. ఫేస్ వాష్ మనకు కొంచెం చిక్నెస్ అనేది ఉంటుంది కాబట్టి సో కొద్దిగానే నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలా. సో మనము స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలా. సో ఈ మాదిరిగా మనం అంత వేసేసి మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా సలారిపోవాలా. చూడండి ఇక్కడైతే కొద్దిగా చిక్కగా ఉంది చూడండి. సో ఇది పూర్తిగా సలారిపోయినాక ఏం చేద్దామనేది చెప్తాను. సో మీరైతే కనుక సోప్ బేస్ ఒకవేళ లేదంటే కనుక మీరు వాడే సోప్ ఏదైనా పర్లేదండి, కానీ గ్లిజరింగ్ ఉండేలా చూసుకోవాలా. అప్పుడు మనము సోపు డబుల్ బాయిలింగ్లో చేసుకుంటాం కాబట్టి ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది. లేదంటే నార్మల్ సోప్ ఏదైనా మీరు వాడే సోప్ తీసుకోవాలంటే గ్రేట్ చేసి అప్పుడు మెల్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఫేస్ వాష్కి అయితే కనుక గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకుంటే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో గోట్ మిల్క్ సోప్ బేస్ అయితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఫేస్ వాష్ అయితే సలారిపోయింది. సో మనము ఏదైనా చిన్న బాటిల్ ఉంటే కన్నా, సో నా దగ్గర అయితే కన్నా ఈ మాదిరి బాటిల్ అయితే ఉండదండి. సో ఈ బాటిల్కి అయితే ఎత్తి పెడతాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బాటిల్ ఏదైనా నార్మల్ బాటిల్ ఏది ఉన్నా, గాజుది కానీ ప్లాస్టిక్ది కానీ ఏది ఉన్నా కూడా వేసి పెట్టుకొని మనం డైలీ కూడా ఫేస్ వాష్ ఎలా చేసుకుంటామో సేమ్ అదే మాదిరి ఈ ఫేస్ వాష్ అనేది యూజ్ చేసుకోవాలి మనము. సో పొద్దున్నే సాయంత్రము లేదా 3 పూట్లు కూడా మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసినారంటే మీ స్కిన్ అనేది అప్పుడు మీకే తెలుస్తుందండి, అంత బాగుంటుంది. అలాగే ఫ్రెష్నెస్ అనేది ఇస్తుంది ఈ ఫేస్ వాష్ అయితే కనుక చాలా బాగుంటుంది. నేను ట్రై చేసినాను, నాకైతే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో నాకు యూస్ఫుల్ అయింది కదా, మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు వీడియో అయితే కనుక మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను.
సింపుల్ రెమెడీతో మనము ఈ ఫేస్ వాష్ అనేది తయారు చేసుకోవచ్చండి. బయట నుంచి తెచ్చుకోవాలని ఏం అవసరం ఉండదు. మన ఇంట్లో మామూలు సోప్ కానీ లేదంటే సోప్ బేస్ కానీ ఏది ఉన్నా కూడా మనం వాడే సోప్ కానీ యూజ్ చేసి మనము ఈ ఫేస్ వాష్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఈ బాటిల్కి మనము ఇప్పుడు వేసుకుందాము. చూడండి, మనకి ఈ ఫేస్ వాష్ వచ్చేసి ఈ మాదిరిగా ఉండాలా. సో మనం బయట నుంచి తెచ్చుకునేది కొంచెం థిక్నెస్ ఉంటుంది కదా, సేమ్ అదే మాదిరిగా మనం ఈ థిక్నెస్ అనేది ఈ మాదిరిగా చేసుకోవాలి ఈ ఫేస్ వాష్ అయితే కన్నా. సో ఇప్పుడైతే కన్నా మనము ఆ బాటిల్కి అనేది ఎత్తి పెట్టుకోవాలా. సో నా దగ్గర అయితే కన్నా ఈ మాదిరిగా ఖాళీ బాటిల్ అయితే ఉందండి. సో దీనికైతే వేసుకుంటాను. సో మనము ఇది ఒక 10 రోజులు అయితే వాడుకోవచ్చునండి. సో మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలా. సో కరెక్ట్గా నాకు అర్థం పైన వచ్చిందండి ఈ బాటిల్కి అయితే కన్నా. చూడండి, ఇక్కడ అర్ధానికి అయితే వచ్చింది. మూత పెట్టేసుకొని మనము బయటనే పెట్టుకోవాలండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టిగా అయిపోతుంది. సో బయటనే పెట్టుకొని మనం యూజ్ చేసుకోవాలా. సో మనకి ఎంత అవసరమో అంత మనము యూజ్ చేసుకోవాలా. నురుగు అయితే బాగా వచ్చింది. సో నురుగు అయితే చూడండి ఈ మాదిరిగా అయితే వచ్చింది. సో చాలా బాగా వచ్చాదండి స్కిన్ అయితే కన్నా. ఇక్కడైతే చూడండి, ఇక్కడ మాత్రమే నేను అప్లై చేసినాను, ఇక్కడైతే అప్లై చేయలేదు కదా. సో మీకు లైవ్లోనే తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు ఫేస్కి కూడా అప్లై చేసి చూపించాను, ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఫేస్కి కూడా అప్లై చేసి చూపించాను. చూడండి బాగా వచ్చాను కదా. సో కొద్దిగా అయితే ఇంత అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. ఫేస్కి అంతా అప్లై చేసుకొని మనం ఫేస్ వాష్ ఎలా చేసుకుంటామో సేమ్ అదే మాదిరిగా మొత్తం కూడా ఈ మాదిరిగా మనము ఒక 5 minutes ఫేస్ వాష్ అనేది ఈ మాదిరిగా రుద్దుకోవాలి. సో ఇప్పుడైతే వాష్ చేసేస్తా. చూడండి స్కిన్ ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది. చూడండి వాష్ చేసేసినాను, ఎంత బాగా వచ్చిందో, సూపర్ వచ్చింది కదా. సో ఒక్కసారి మీరు వాష్ చేసినారంటే మీకే తెలుస్తుందండి. మంచి ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది, అలాగే స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ అనేది పెంచుతుంది ఈ ఫేస్ వాష్ అయితే కన్నా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు లైవ్లోనే తెలిసింది కదా నా స్కిన్ ఎంత బాగా వచ్చిందో. సూపర్ ఉంటుందండి, స్మూత్గా ఉంటుంది, అలాగే మంచి షైనీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, గ్లాసీ స్కిన్ లాగా ఉంటుంది ఈ ఫేస్ వాష్ వాడితే కన్నా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ఒక లైక్ చేసి, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో తప్పకుండా ఈ ఫేస్ వాష్ అనేది ట్రై చేయండి, ఓకేనా. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బాయ్.